ప్రపంచంలో ఎప్పుడైనా యుద్ధాలు మొదలయ్యాయంటే అది కూడా చమురు ఉత్పత్తి చేసే దేశాలు కనుక ఈ యుద్ధాల్లో పాల్గొంటే తొలుత ఇంపాక్ట్ చూపించేది చిన్న చితక దేశాలపైనే అని చెప్పుకోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలవగానే శ్రీలంక ఆర్థికంగా దివాలా తీసింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పాకిస్తాన్లో అయితే పెట్రోల్ బంకుల వద్ద తోపులాటే జరుగుతున్నాయి. ఉన్న కొద్దిపాటి నిల్వలను తమ వాహనాల్లో నింపుకునేందుకు బారులు తీరుతున్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ఒకంత బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఆ దేశం భారత్ ముందు తోక జాడించినా కొద్దో గొప్పో మన దేశానికి పూర్తిగా వ్యతిరేక వైఖరిని తీసుకోలేదు. కొన్ని విషయాల్లో ఇంకా మన దేశంతో స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చింది. మన దేశం నుంచే ఆ దేశం ఇప్పటి వరకు పెట్రోల్ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్న సమయంలో భారత్ నుంచి పెట్రోల్ను దిగుమతి చేసుకుంటూ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటోంది. తాజాగా అత్యవసరంగా 5,000 లీటర్ల డీజిల్‌ను మన నుంచి కొనుగోలు చేసింది. ఈ ఏడాది దాదాపు 1.5 లక్షల టన్నుల చమురును దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్ మనలను దూరం చేసుకుని తిప్పలు పడుతుంటే బంగ్లాదేశ్ కొద్దో గొప్పో మనతో స్నేహం చేసి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందనే చెప్పుకోవచ్చు.